హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం ఒక 2 ముఖ్యమైన వార్తల గురించి తెలుసుకుందాం. అందులో ఇద్దరు స్నేహితులు కలిసి చదువుకున్నారు, కలిసి ఉద్యోగం చేస్తున్నారు, కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఒక కారు ప్రమాదంలో మరణించారు. ఆ విషయం ఒకటి. బెట్టింగ్. ఒక బెట్టింగ్లో 6 లక్షల రూపాయలు పెట్టి ఒక యువకుడు మోసపోయి ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఈ 2 మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మన ఛానల్ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. మనం ముందుగా పోస్ట్ చేసే వీడియోస్ ముందుగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేయండి, ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు, ఒకే అపార్ట్మెంట్లో కూడా ఉంటున్నారు పక్కపక్కనే. అయితే వీళ్ళు నిన్న ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు ఒకే కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయితే మృతి చెందారు వీళ్ళు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశాలోని జైపూర్కు చెందిన భానుప్రకాష్, ఇతనికి 36 సంవత్సరాలు. అదే రాష్ట్రం రావురెక్కలాకు చెందిన నల్లికంఠ బిస్వాల్, ఇతనికి 37 సంవత్సరాలు. కళాశాలలో చదివేటప్పటి నుంచే వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు, పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ రాజేంద్ర నగర్ మంచిరేవులోని యునైటెడ్ అమిగో ఎవెన్యూ అపార్ట్మెంట్లో వేరువేరు అపార్ట్మెంట్లతో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. నేను శనివారం మొన్న రాత్రి 8 గంటల సమయంలో వీళ్ళిద్దరూ కలిసి కారులో అయితే అపార్ట్మెంట్ నుంచి బయటికైతే వెళ్ళారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున మేడ్చల్ నుంచి పటాన్ చెరువు మీదుగా ఔటర్ రింగ్ రోడ్డుపై ఇళ్లకు బయలుదేరారు. వేగంగా వెళుతున్న కారు మార్గ మధ్యంలో మల్లంపేట 4A ఎగ్జిట్ వద్ద అదుపు తప్పి డివైడర్ని అయితే బలంగా ఢీకొట్టింది. పల్టీలు కొట్టి విద్యుత్ స్తంభానికి తగిలి పక్కనే రోడ్డుపై అయితే పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఔటర్ సిబ్బంది సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గంట సేపు అయితే శ్రమించారంట వీళ్ళు. కారును భానుప్రకాష్ నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కారుకి ప్రమాదానికి గురైన వెంటనే నల్లికంఠ బిస్వాల్ ఐఫోన్ ద్వారా అతని భార్య సునైనా మొబైల్కు సమాచారం అయితే లొకేషన్ వివరాలు అయితే వెళ్ళాయి. ఆ కారు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో యాక్సిడెంట్ అయిన వెంటనే ఆమె ఫోన్కి అయితే వివరాలు అయితే వెళ్ళాయి. ఆమె వెంటనే భయాందోళనకు గురై అదే అపార్ట్మెంట్లో ఉంటున్న భానుప్రకాష్ భార్య సాయి లక్ష్మికి విషయం అయితే చెప్పింది. వెంటనే వీరు కారులో అక్కడ నుంచి గంటన్నర ప్రయాణించి ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. కారు ప్రమాదానికి గురైనప్పుడు అందులో ఐఫోన్ వాడుతున్న వ్యక్తి ఉంటే అత్యవసర నంబర్లకు సమాచారం చేరువేస్తుంది. కాగా భానుప్రకాష్ సాయిలక్ష్మి దంపతులకు 3 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. వీళ్ళు గత శనివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి వెళ్ళారు. తర్వాత ఆదివారం రోజు తెల్లవారుజామున తిరిగి వస్తుండగా అక్కడ వీళ్ళు అతివేగంగా ఉండడం వల్ల కానీ ఎలాగన్నా కానీ అక్కడ డివైడర్ ఢీకొట్టి అక్కడ ఒక కరెంటు పోల్కి గుద్దుకొని కారు పిల్టీలు కొట్టుకుంటూ కింద పడిపోవడంతో వీళ్ళు అక్కడికక్కడే మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అతివేగం వల్ల జరిగిందా, వేరే ఇంకేదైనా కారణం వల్ల జరిగిందా అనేది అయితే మాత్రం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, కాలేజ్ అప్పటి నుంచే ఇలా ఒకే చోట ఉంటూ ఇలా ఒకే చోట చనిపోవడం అనేది చాలామందికి బాధాకరంగా అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం రోజు వింటూనే ఉన్నాం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. ఈ బెట్టింగ్ యాప్స్లో మనీ పెట్టొద్దన్నా సరే చాలామంది పెట్టి మోసపోతున్నారు కదా. అలాగే ఒక యువకుడు 6 లక్షల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్లో పెట్టి నష్టపోవడంతో అతనైతే ఆత్మహత్య అయితే చేసుకున్నాడు ఈ కుర్రవాడు. అసలు ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే కనుక ఇతను హిందూపురం వాసంట.
హిందూపురం వాసు అయితే ఇది ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని 6 లక్షల వరకు అప్పులు చేశాడంట ఇతను. తీర్చే మార్గం లేక రైలు కింద పడి ఆత్మహత్య అయితే చేసుకున్నాడంట. చనిపోయే ముందు ఇతరులెవరూ వీటి జోలికి వెళ్ళొద్దని, బెట్టింగ్ గేమ్స్ ఆడొద్దంటూ సూసైడ్ నోట్ రాసి ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. అంటే అతను చనిపోయే ముందు బెట్టింగ్ జోలికి ఎవరు వెళ్ళొద్దని సూసైడ్ నోట్ రాసి ఆ లెటర్ జేబులో పెట్టుకొని అతని షర్టుపై కూడా రాసుకున్నాడంట. ఈ ఘటన వచ్చేసి సత్యసాయి జిల్లా హిందూపురంలో అయితే చోటు చేసుకుంది. పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన ఆదినారాయణ వెంకటలక్ష్మమ్మ దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు వ్యవసాయం చేస్తుండగా చిన్న కుమారుడు జయచంద్ర 23 సంవత్సరాలు. ఇతడు డిగ్రీ అయితే చదువుతున్నాడు. ఆదినారాయణ వెంకటలక్ష్మమ్మ గ్రామంలో పాల సేకరణ కేంద్రం నడిపిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీళ్ళమ్మ నాన్నకి అక్కడ పాల కేంద్రం అయితే ఉందంట. జయచంద్ర కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. తల్లిదండ్రులు వారించినప్పటికీ పట్టించుకోకుండా అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్ ఆడాడు. నష్టపోవడంతో అప్పులు తీర్చడానికి ఏదైనా ఉద్యోగం చేద్దామని కొన్ని రోజుల క్రితం బెంగళూరు వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శనివారం రాత్రి వెనుదిరిగి వచ్చాడు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు వారించినా సరే ఇలా ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడొద్దు, ఇలా ఆడొద్దని చెప్పినా కూడా అతను ఆడటంతో దగ్గర అప్పులు చేసి అయితే ఆడాడంటే ఇతను 6 లక్షల రూపాయల వరకు అప్పులు ఎక్కిపోవడంతో అవి తీర్చే దారి లేక ఏదైనా ఉద్యోగం చేద్దాం చేసి ఆ అప్పు తీరుద్దామని అతనైతే బెంగళూరు అయితే బయలుదేరి వెళ్ళాడంట. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శనివారం రోజు వెనుదిరిగి అయితే వచ్చాడంట. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆదివారం వేకువజామున హిందూపురం సమీపంలోని రైలు కింద పడి బలవన్ మరణానికైతే పాల్పడ్డాడు. అంతకుముందు ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్ అంటూ ఓ చీటీ మీద రాసి తన జేబులో అయితే పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని తన షర్టుపై కూడా రాసుకున్నాడు. అతను చనిపోయే ముందు అలా చీటీ అయితే రాసి తన జేబులో కూడా పెట్టుకొని అతనైతే ఇలా బలవన్ మరణానికైతే పాల్పడ్డాడు. అప్పులు ఎంత ఉన్నా సరే మేము తీరుస్తామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అతనికి చెప్పారంట వాళ్ళు. అయినా సరే ఆ కుర్రవాడు పాపం ఆ ఘాతకానికైతే పాల్పడ్డాడు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం గుండెలు అవిసేలా అయితే రోధిస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ సజ్జప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎంత కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. ఈ బెట్టింగ్స్ మాయలో పడి ఇలాగే చాలామంది యువకులు విద్యార్థులు చాలామంది నష్టపోతున్నారు. ఈ బెట్టింగ్ మాఫియా, బెట్టింగ్లో డబ్బులు పెట్టడం, దీనివల్ల ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మనీ వస్తున్న ఆలోచనలతో వీళ్ళు చేసే పనులు లాస్ట్గా ఏమవుతుందంటే ఇలాంటి ఘోరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీని గురించి మనం ఒక వీడియో చేసాం ఎందుకంటే దీనివల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఎలా నష్టపోతున్నారు, దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నాయి అనే దాని మీద మనం మొన్న కూడా ఒక వీడియో చేసాం. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో కానీ మన సైడు ఐకాన్స్లో కానీ ఇస్తాను, చూడండి. దీనికి సంబంధించి ఏదైనా కానీ ఇది ఒక హృదయ విదారక ఘటన. ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ మరొక కొత్త టాపిక్తో మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. కొత్త అప్డేట్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు తీసుకురావడానికి మనం ట్రై చేస్తూ ఉందాం. మీకు తెలిసి ఎక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించి కూడా మనం తెలుసుకుందాం. ఈ వీడియోపై కూడా మీరు ఒక కామెంట్ అనేది తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.